Hi guys, welcome back to our YouTube channel TR Filling Station Videos. ఇవాళ వచ్చేసరికి ఏం చేయబోతున్నామంటే మనకైతే ఒక కొత్త జాబ్ అయితే కావాలి. అంటే మనకైతే ఇప్పుడైతే జాబ్ అయితే లేదు. అంటే మనకి ఇన్ని రోజులైతే పోలీస్ జాబ్ అయితే లేదు. పోలీసులకు వెళ్ళి అయితే మనల్ని సస్పెండ్ అయితే చేసేసారు. ఎందుకంటే మనమైతే నేనైతే పోలీస్ వాళ్ళ అంటే పోలీస్ అయితే అంటే ఆ రోజు ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వైట్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చేంత లోపల ఏమైందంటే వైట్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చేంత లోపల వాళ్ళు పక్కన అంటే వాచ్మెన్ వాళ్ళు టీ తాగుతుంటే ఆ మార్కాన్ని వేసేసి అండ్ మనం జాబ్ అయితే వెళ్తున్నాము. జాబ్ అంటే జాబ్ అయితే పక్క కంట్రీ అనమాట. అందుకని చెప్పేసి అయితే మనం వెళ్తున్నాం. గైస్ మనం వచ్చేసరికి అయితే ఊరికైతే వచ్చేసినాం. మనం వచ్చేసరికి ఏం చేయాలంటే జిమ్ అయితే పర్చేస్ చేసేసినాం. చూపించడం మర్చిపోయాం కాదు, అంటే చూపించడం మర్చిపోవడం కాదు, అంటే మేము అంటే చూపించడం బై మిస్టేక్ అయితే ఫర్గాట్ అయితే అంటే మర్చిపోయాం అనుకోండి. ఈ అంటే మనం డైరెక్ట్ నేమ్ పెట్టుకున్నాక గుర్తొచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి పార్ట్ 1 జిమ్ సిరీస్. అండ్ మనకి దీంతో పాటు ఇంకా బాక్సింగ్ క్లబ్ కూడా అమ్మారు గైస్, బాక్సింగ్ క్లబ్ కూడా అమ్మారు. అండ్ మనకి ఇక్కడ ఒక మార్కెట్ అవుతుంది, అంటే సూపర్ స్టోర్ అంట. ఇక్కడ ఏం దొరుకుతుందో చూద్దాం. నేను కూడా ఎప్పుడు చూడలే గైస్. ఓకే ఇక్కడ వచ్చేసరికి మిల్క్ ఇవన్నీ. అండ్ మనకి జిమ్ ఇక్కడ వచ్చేసరికి జిమ్లోనైతే మనకి క్యాంటీన్ కూడా ఉంది. అంటే స్మాల్ టైప్ ఆఫ్ టీ షాప్ అట్లాంటివి ఉంటాయి కదా. ఇక్కడ చిన్న అంటే మనకి అవన్నీ వచ్చాయి గైస్. ఇవన్నీ కూడా అమ్మారు మనకి, ఇవన్నీ కూడా అమ్మారు గైస్. మన దగ్గర ఇంకా 4000 రూపీస్ అయితే ఉన్నాయి బ్యాలెన్స్. అండ్ మనమైతే వీళ్ళనైతే 5 మెంబర్స్ ఉన్నారు గైస్. మనం విఐపీ గైస్, ఫస్ట్ విఐపీస్ వస్తున్నారు గైస్. ఓకే విఐపీస్ అయితే అయిపోయారు. నెక్స్ట్ వీటిని మనమైతే నేనేమనుకుంటున్నాను అంటే ఇది ఉంది కదా, దీన్ని అయితే తీసుకెళ్ళేసి ఇక్కడ పెట్టేద్దాం గైస్. ఒక్క నిమిషం గైస్, నేను ఇప్పుడు ఎవ్వరు వచ్చినా తీసుకోను, అన్నీ ఒకసారి అయితే ఇళ్ళకి అన్నీ తీసేస్తా. నేనైతే ఇక్కడ నుంచి అన్నీ అయితే తీసేస్తా గైస్. ఇవైతే అన్నీ తీసేసినాక మనం వచ్చేసరికి మంచి ఎక్కడ పెట్టాలనేది అయితే చూసుకున్నాం. అక్కడైతే ఏం లేవు, వీళ్ళు వెళ్ళాలి గైస్ ఫస్ట్ అయితే. ఓకే వీళ్ళైతే ఇక్కడికి రావాలి. నేను గైస్ సీనా పడిపోతుంది. ఓకే ఇవి కూడా వేసినామా గైస్ మనం. ఓకే అన్నీ అయితే తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. అండ్ మనం యోగా మ్యాట్ చేస్తున్నారు కాబట్టి
సైకిల్స్ కూడా అయితే తీసేద్దాం గైస్. సైకిల్స్ కూడా తీసేద్దాం, అన్నీ తీసేద్దాం గైస్. అన్నీ తీసేసి మంచిగా అరేంజ్ చేసి పెడదాం అన్నీ. గైస్ వెళ్తున్నారు గైస్. గైస్ మనం యోగా మ్యాట్ చూడని అయితే తీసేద్దాం. ఈయనకు వచ్చేసరికి ఇదే గైస్, నేను స్మాల్ టైప్ ఆఫ్ క్యాంటీన్ అన్నా కదా, అది వచ్చేసరికి మనకి పిజ్జా వేసి పెడతారంట. మనం మళ్ళీ ఒక బ్రెడ్ స్లైస్ అయితే పెట్టాలి, అదైతే వేసేస్తుంది అన్నమాట. ఓకే గైస్, మనకైతే ఇక్కడ ఓవెన్ అయితే అయిపోయింది. ఓవెన్లో అయితే పెట్టేస్తే ఇప్పుడు అండ్ మనకి ఇందులో ఇంకా 90% అవుతుంది. ఈ అక్క ఇక్కడ ఏం చేస్తుంది గైస్? నాకు అసలు అర్థం అవట్లేదు ఈ అక్క ఇక్కడ ఏం చేస్తుంది. అయ్యో, అంటే అన్నీ తీసేయాలి కాబట్టి అదిగా తీసేసినాం. ఇప్పుడు మన జిమ్ మొత్తం ఖాళీగానవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ థ్రెడ్మిల్స్ ఇవన్నీ వచ్చేసరికి అన్నీ తీసుకుందాం. ఎన్ని గైస్ ఇవి వచ్చేసరికి 6 ఉన్నాయి. 1 2 3 4 5 సరిపోతాయి గైస్. అక్కడ ఇక్కడ 5 1 2 3 4 5 6. ఓకే గైస్, ఇక్కడైతే పెట్టదు. థ్రెడ్మిల్స్ వచ్చేసరికి 1 2 3. అయ్యో గైస్, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎట్లా? ఇంకా రిమైనింగ్ 1 అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ అన్ని థ్రెడ్మిల్స్ అండ్ మనం వచ్చేసరికి ఇంకేమున్నాయి గైస్? డంబుల్స్ అయితే తీసుకుంటాం. మనకి 9 ఉన్నాయి అన్నమాట డంబుల్స్. ఈ స్టిక్కర్స్ అంతా అయితే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసరికి ఇటు పెడదాం. ఇవి ఈ వెయిట్ లిఫ్టింగ్ ఉన్నాయి చూడండి గైస్, సింబల్స్, ఇవన్నీ వచ్చేసరికి సైడ్ అయితే పెడదాం. మీకు చెప్తాను నేను. 1 2 3 4 5 6 7 8. ఓకే, 1. ఓకే గైస్, ఇటు వచ్చేసరికి 3 అయిపోయినాయి. 1 2 అండ్ హియర్ 3. మీరు వచ్చేసరికి తర్వాతకైతే చూడండి గైస్. ఇట్లయితే అరేంజ్ అయితే చేసిన. మధ్యలో వచ్చేసరికి వెయిట్ లిఫ్టింగ్ అవుతుంది గైస్, అంటే దీని మీద అయితే రన్నింగ్ అయితే చేస్తారు. ఇదైతే పెట్టేద్దాం మధ్యలో. రైట్, ఓకే, ఆల్ డన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏమున్నాయి గైస్? ఇవైతే కొనాలి గైస్. ఒక్కటి 6 7 800 రూపీస్. మన దగ్గర వచ్చేసరికి ఉన్నాయి మనీ. ఎట్ సైడ్ నుంచి వేసుకొస్తాం గైస్. థ్రెడ్మిల్స్ అవి ఇవి సైకిల్స్. ఓకే, ఇక్కడ అన్ని సైకిల్స్ అయితే పెట్టుదాం. ఇక్కడ అన్ని సైకిల్స్ అయితే పెట్టిద్దాం. మనం మిగతా కొనేసి అయితే పెడదాం గైస్. ఇంకా నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి? ఇంకొక థ్రెడ్మిల్ మిగిలింది గైస్. ఓకే, థ్రెడ్మిల్స్ అన్న ఒక దగ్గర అనుకున్నాం మాట విషయం. అండ్ మనం థ్రెడ్మిల్స్ అన్న ఒక దగ్గర అనుకున్నాం గైస్. థ్రెడ్మిల్ అయితే ఇంకొకటి మిగిలింది, కానీ మనం ఏం చేయలేం. యోగా మ్యాట్స్ అయితే ఉన్నాయి గైస్.
యోగా మ్యాట్స్ వచ్చేసరికి మనకి ఎన్ని పేర్స్ ఉన్నాయంటే యోగా మ్యాట్స్ 3 4 5 6 7 పేర్స్ అవుతున్నాయి. 3 స్టార్స్ ఏమో 3 ఉన్నాయి గైస్. 1 స్టార్ ఏమో ఓకే యోగా మ్యాట్ 1, యోగా మ్యాట్ 2 అండ్ యోగా మ్యాట్ 3 అయిపోయాయి. నెక్స్ట్ మనకి 1 స్టార్ ఇవి. నేను అనుకున్నా మధ్యలో అయితే మొత్తం అవి పెడదామని అనుకున్నా కానీ అరే గైస్ ఏమైంది గైస్. ఓకే గైస్ నెక్స్ట్ మనం చేయాల్సింది మన దగ్గర ఇంకేమున్నాయి గైస్. మన దగ్గర అయితే ఇంకొక యోగా మ్యాట్, సైకిల్ అయితే లేదు. ఓకే ఇలాంటిది ఇంకొకటి అయితే కొందాం. దానికంటే ముందు ఇదైతే పెట్టేద్దాం గైస్. ఓకే స్టిక్కరింగ్ అయితే తర్వాత కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర అయితే మనీ లేవు కాబట్టి మనం వచ్చేసరికి వీళ్ళని అందరు వైపు వస్తున్నారు. అయితే మనీ 5266 రూపీస్ అవుతున్నాయి, అంటే కాయిన్స్, డాలర్స్. $5266 అవుతున్నాయి మన దగ్గర. మనం ఒక బైసికల్ సెట్ని కొనాలి గైస్. చూసుకొని వద్దాం గైస్, ఎందుకన్నా మంచిది. బైసికల్స్ ఇంకెన్ని కొనాలి? 1 2 3. ఓకే గైస్ మనం 3 బైసికల్స్ అయితే కొనాలి. మనమైతే 3 బైసికల్స్ అయితే కొనాలి గైస్. అసలు ఆగట్లా. బైసికల్స్ 1 2 3. ఓకే 3 బైసికల్స్. 3 బైసికల్స్ ఇంకా ఇదొకటి కదా గైస్. ఓకే మనం వచ్చేసరికి ఇంకా నాకైతే ఇంకొక ఐడియా వచ్చింది. ఫస్ట్ ఇవి అయితే పెడదాం. ఇది కొనలేదా గైస్? అయ్యో మర్చిపోయినా. అది కొందాం ఇప్పుడు. కొనేసిన గైస్ రావట్లేదు. ఓకే ఇది కొన్నాను కదా గైస్, 2 అయినాయి ఇప్పుడు. ఇది వచ్చేసరికి 2 స్టార్ ఎక్విప్మెంట్. ఓకే నో ప్రాబ్లం. వర్కర్ ఎక్కడ ఉన్నారు గాయస్? వర్కర్ అయితే వెళ్ళ చేస్తున్నాడు గాయస్. మస్తు మంది అయితే వచ్చారు గాయస్ ఇప్పుడు మన దగ్గరికి. ఇంకా మనం బైసికల్స్ చూడదామనుకున్నాం కదా. బైసికల్స్ అయితే ముందున్నాయి. 3 బైసికల్స్ కదా గైస్. 1 2 and 3. ఓకే 1 2 3 బైసికల్స్ అయితే ఉన్నాయి. మనకైతే ఒక వర్కర్ ఇక్కడికి కూడా కావాలి గైస్. నేను తీసుకుంటాడు గైస్. అయ్యా మర్చిపెట్టాను గైస్. మనం మొబైల్లోనే పెట్టలే, డైరెక్ట్ ఇచ్చేసినాం. మస్తు చిత్త పడేస్తున్నారు గైస్. చిత్త
ఓకే అయిందంట, మనకి ఇప్పుడు సిగ్నల్ అయితే ఇచ్చేది. అండ్ మనకి ఇచ్చినందుకైతే ఓకే. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళందరినీ క్లీనింగ్ అయిపోయినాక అయితే రిలీజ్ చేద్దాం గైస్. గైస్ మనం మర్చిపోయాం. అండ్ ఇంకొకటి ఇవైతే పెట్టలా, టోకెన్ నెంబర్ 1 నెంబర్ 1లో అయితే పెట్టేసినాం. ఓకే గైస్ టోకెన్ నెంబర్ 2లో పెడదాం. ఈ అక్కింది గైస్ తీసుకోట్లా. అరే మిషన్ లోపలికి వెళ్ళిపోయింది గైస్ అక్క. నైస్, ఈ అక్కకే బయటింది గైస్, కోపంగా ఉందంట. ఏమన్నా గైస్ నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు గైస్. మిస్టేక్లోకి ఇట్లా తీసిన గైస్ అంతే, దానికి అంత అనేది కోపం పడుతుంది. అన్నా అన్న దొంగతనం చేద్దాం కొంచెం ఫస్ట్ ఇక్కడికి. అన్న నడు కొన్ని నడు అన్న, ఇట్లా కాదు గైస్, మనం వీళ్ళని కూడా తొందరగా అయితే పంపించేద్దాం. మీకు త్వరలోనే పార్ట్ 2 అయితే వస్తుంది, జిమ్ పార్ట్ 2. అది వచ్చేసరికి ఇంత లాంగ్ అవుతుంది అండ్ గైస్, అది వచ్చేసరికి జస్ట్ 5 to 6 minutes అంతే. అంతే గైస్, 6-7 minutes ఉంటుంది గైస్ ఆ పార్ట్ అంతే. ఎందుకంటే నాకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి గైస్, మీకోసం అని చెప్పేసి అయితే నేనైతే ఎగ్జామ్స్ వదిలిపెట్టుకొని మరి మీకోసం అయితే మాత్రం అయితే చేయగలుగుతున్నా. ఓకే గైస్ మనకు వచ్చేసరికి జిమ్ క్లోజ్ చేయాల్సిన టైం గైస్ ఇది. ఇక జిమ్ క్లోజ్ చేసాం. మనకు వచ్చేసరికి నేను చెప్పాను కదా గైస్, బాక్సింగ్ క్లబ్ అవుతుంది మనకి. మనమైతే బాక్సింగ్ క్లబ్లోకి అయితే పోదాం. లెట్స్ గో. వెళ్ళిపోయాం గైస్ మనం బాక్సింగ్ క్లబ్లోకి. మనమే గైస్ ఈ బాక్సింగ్ క్లబ్కి అయితే ఇన్ఛార్జ్ ఓనర్ అంటే మనమే. మనం వచ్చేసరికి ఏ పర్సన్ తీసుకుందామంటే పర్సన్ నెంబర్ 1 తీసుకుందాం. అరే గైస్ పర్సన్ నెంబర్ 2 తీసుకోవాలి గైస్. పర్సన్ నెంబర్ 1 చూద్దాం. నేను కూడా చూడలే గైస్ ఇది అసలు జిమ్ నుంచి అది బాక్సింగ్ క్లబ్కి మొత్తం స్టిక్కర్స్ వేసి ఉన్నాయి, అన్నీ వాళ్ళే అమ్మారు గైస్ ఇది. ఓకే ఇది వచ్చేసరికి ఫైటింగ్ స్టిక్కర్, ఇది వచ్చేసరికి మీరు మన జిమ్లో వేపిద్దాం అదే. మీరు ఇది వేపియమని ఇంత పెద్దగా వేపియాలంటే స్టిక్కర్ మీద అయితే కామెంట్ చేయండి. అండ్ సేమ్ ఇలాగే అయితే కొట్టుకుంటారు గైస్. పర్సన్ 2 మీద పర్సన్ 2 మీదనైతే అందరు పర్సన్ 2 మీద వేస్తున్నారు గైస్. పర్సన్ 2 ఓకే గైస్ పర్సన్ 2 మీద 300, పర్సన్ 2 మీద 300, పర్సన్ 2 మీద 240, పర్సన్ 2 మీద 270. చూద్దాం గైస్. పర్సన్ 1 గైస్, పర్సన్ 1 చూడండి గైస్ ఎంత బక్క ఉంటాడో. అబ్బా గిట్లా పెట్టి ఆడతాడు గైస్ అసలు గేమ్. 3-2-1 గో. అబ్బా ఫస్ట్ దెబ్బ అయితే కొట్టేసింది గైస్. పర్సన్ 1 అయితే కొట్టేసింది. అది ఏం ఆడుతున్నారు గైస్, ఇట్లా జరుగుతున్నారు అసలు వాళ్ళకి దాకా కూడా దాకట్లే. ఓకే యువర్ ప్లేయర్ ఈస్ లూజ్ గైస్. మనమైతే ఇప్పటి నుంచి పర్సన్ 2 మీద అయితే వేయాలి. ఇంకా నైట్ టైం గైస్, మళ్ళీ వెళ్ళిపోయి ఆడేద్దాం. ఇప్పటి నుంచి అయితే మనం పర్సన్ 2, ఎందుకంటే చూడడానికి పర్సన్ 2 కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాడు గైస్. అండ్ మీరు చూసినట్టయితే
నేను అనుకున్న వాళ్ళు రియల్ అటు పోయి ఇట్లా పోయి కొట్టేసుకుంటారేమో అని. అయినా వాళ్ళు ఎట్లా గెలిచారు నేను కూడా చూడలే. ఒకసారి చూద్దాం. అన్న తమ్ముళ్ళు అయితే వచ్చారు గైస్. ఓకే ఓకే. ఓ ముగ్గురు ఉన్నారు గైస్. లాస్ట్ వచ్చాడు. ఓ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. ఈయన వచ్చారు కన్నా కావచ్చు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ ఓకే. ఓ గాయస్ వీళ్ళు 4 5 గాయస్. వా అమ్మ. మనం అయితే ఇప్పటి నుంచి అయితే ఎవరు ఎంతమంది వచ్చారు అన్నది కౌంట్ చేసుకుందాం. 1 2 1 1 1 3 2 3 సో వద్దులని గైస్ తొందరగా అయితే చేసేద్దాం. మనం పర్సన్ అరే గైస్ నేను అసలు ఎవరిని వేసారా అన్నది మర్చిపోయాను గైస్. పర్సన్ ఉన్నాయా. ఓ స్టార్ట్ అవ్వబోతుంది. 3 2 1 గో. రైట్ కొట్టుకుంటున్నారు గైస్. ఇప్పుడు ఎవరికి ఏమైతే చూద్దాం. వావ్ నైస్. వచ్చరికి ఓకే గైస్. ఓకే పర్సన్లో అయితే ఓడిపోయాడు గైస్. ఎస్ యువర్ ప్లేయర్ ఈజ్ వన్. మన దగ్గర వచ్చేసరికి ఇంకొక గేమ్ ఐ థింక్ మార్నింగ్ అయింది గైస్. ఒకసారి బయటికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే మార్నింగ్ కాలే గైస్. వెళ్ళిపోదాం. మార్నింగ్ కాలే. నేను అనుకున్నా మార్నింగ్ అయిందని, కాకపోతే మార్నింగ్ కాలే. ప్లేయర్ 2 మీద తీసాం మనం. ఈ యొక్క వచ్చేసరికి ప్లేయర్ 1 మీద వేస్తుంది. ఓకే ప్లేయర్ 1 మీద వేస్తుంది ఈ యొక్క. చూద్దాం ఇప్పుడు ఎవరి మీద వేస్తా అన్నది. నేను వచ్చేసరికి ప్లేయర్ 1 అనుకుంటున్నా గైస్ ఈ అక్క వేసేది. ఎస్ చెప్పాను కదా గైస్ ప్లేయర్ 1 గాయస్. అమ్మ ఈయన అమ్మ గాయస్ ఈయన కండలు చూసి నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఈయన ప్లేయర్ 1 తీసుకున్నాడు గాయస్. అబ్బా ఈయన ప్లేయర్ 1. ప్లేయర్ 2 ఒకవేళ ఓడిపోతే అబ్బా ప్లేయర్ 2 కన్నా తీసుకున్నాడు గాయస్. ఇద్దరు ప్లేయర్ 2 ప్లేయర్ 1. ఇంకా ఉన్నారా? ఓ ఇంతమంది ఉన్నారా ఇంకా ప్లేయర్ 2. ఓకే ఎవరు గెలిచా కానీ మనకైతే మనీ అయితే వస్తాయి. ఓకే ప్లేయర్ 1 అయితే గెలవాలి. ప్లేయర్ 1 అయితే ఓడిపోవాలి గైస్. ప్లేయర్ 1 బక్క పీస్ గైస్. అబ్బా రోజుకి మనమైతే 3 మ్యాచ్లు అయితే ఆడవచ్చు. అంటే 1 నైట్ అంటే మనం ఇంకా కూడా ఆడవచ్చు. 4-5 దాకా అయితే ఆడవచ్చు గైస్. 4-5 మ్యాచెస్ అయితే గుద్దుకే ఏమంటాడు ఎస్ ప్లేయర్ 1 అయితే ఓడిపోయాడు గైస్. మనకైతే ఇప్పుడు మనీ ఎంత వచ్చాడు చాలా గైస్. వాళ్ళకి 77,000 ఓకే 7 అంటే మనకి ఇక్కడ ఇండియన్ కరెన్సీ అది గైస్. ఇక్కడ వచ్చేసి డాలర్స్. $7,000. వావ్. మనకు వచ్చేసరికి హోమ్ సింబల్ అయితే చూపిస్తుంది. మనమైతే హోమ్ ఇంటికి అయితే మనం వచ్చేసరికి ఇంటికి వెళ్ళాలి గైస్. ఇంటికి వెళ్ళాక ఏమైతే చూద్దాం. ఒక్కరు కూడా లేరు గైస్ అసలు రోడ్ మీద. ఉన్నారు గైస్. ఇప్పుడు వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు గైస్. ఇది వచ్చేసరికి మన ఇల్లు వచ్చేసరికి చూపియం. నేను వచ్చేసరికి అనుకుంటున్నా ఇవి ఓన్లీ పార్ట్ 20 దాకా తీద్దాం అనుకుంటున్నా. ఇవి మీరు ఎంత దాకా తీయాలో చెప్పండి గైస్. నేను అంత దాకా తీస్తా గైస్. ఇవాళ వచ్చేసరికి డే 2. ఈ జిమ్లోనైతే డే 2 గైస్. ఇవాళ జిమ్లో ఓపెన్ చేసేసినాం గైస్. మన దగ్గర
ఓకే ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి గైస్. కాబట్టి మనం ఓకే వీళ్ళు అడుగుతారు ఓకే అని చెప్పేసి అయితే మనమైతే ముందే బ్రెడ్ ఓవెన్లో అయితే పెట్టిపోయాం. వస్తున్నారు గైస్. అయినా మనకు బాడీ గార్డ్ అవసరమా గైస్? ఎంతైనా మనకైతే జిమ్ ఉంది, బాడీ గార్డ్ అవసరమే. ఏమన్నా మళ్ళీ వచ్చేవారన్నా ఎక్కపోవడం కానీ అట్లా అవసరమే గైస్. అయినా ఉండాలి గైస్ బాడీ గార్డు. గాయస్ మొత్తం మన తర్వాత ఇద్దాం వీళ్ళకందరికీ. మనం వచ్చేసరికి ఏం కొన్నాం గాయస్. ఇవి కొన్నాం గాయస్. ఇటైతే 1 2 3 4 5 6 7 అవుతున్నాయి మన దగ్గర. ఓకే 1 2 3 4 ఇవంతా ఇనుప కడ్డీల తీరు ఉన్నాయి గాయస్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే గైస్, మన జిమ్ ప్లేస్ మొత్తం అయితే నిండిపోయింది గైస్. మనకి మన వాష్రూమ్స్ అది చూపించలే కదా, ఇవి కూడా వాళ్ళే ఇచ్చారు గైస్. అంటే మన పాత ఓనర్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసరికి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు గైస్. అంటే వాళ్ళు డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ జిమ్లో. కానీ కొంతమంది కింద పడేసి వెళ్తున్నారు గైస్. అన్న ఏం తీసుకుంటాడు చూద్దాం. గో టు ద అయ్యా చూపించింది గైస్ ఇప్పుడు. అరే ఓకే 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 ఇక్కడ కుమ్మని చూపించింది గైస్ మనకి ఇప్పుడు. ఓకే గైస్, గో టు ద కౌంటర్ అని చూపించింది కదా. ఓకే గైస్, అసలు మన జిమ్లోనైతే అసలు ఇంకొక ఇవి ఏమంటారు గైస్, అప్యూప్మెంట్స్ పెట్టడానికి అయితే స్పేస్ అయితే లేదు. అట్లున్నాయి మొత్తం గోడలు. మనమైతే వీటిని అయితే తీయడం మర్చిపోయాం గైస్. ఒక పని చేద్దాం గైస్, ఇక్కడ వచ్చేసరికి ఒకసారి అన్ని స్టిక్కర్స్ అన్నీ అయితే తీద్దాం గైస్. ఇక్కడ ఇదేమో తీసాను గైస్ నేను. ఇక్కడైతే తీసేద్దాం. ఇక్కడ ఉంది గైస్, ఇక్కడ నుంచి తీసిన గైస్ ఇది. ఓకే ఇక్కడైతే తీసిన గైస్. దీనైతే వేసేద్దాం గైస్. ఓకే దీనైతే పెట్టేసేసాం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇవి అన్నీ తీయాలి కదా గైస్. ఓకే ఇవన్నీ తీసేయాలి గైస్. మనం వాళ్ళైతే పెయింట్ వేసి ఇచ్చారు. ఇంకా మనకి పెయింట్ అవి ఉంటాయి కదా గైస్, పెయింట్ బాక్సెస్ కూడా ఇచ్చారు. అవి మనం వేసుకోవాలో వాళ్ళు గైస్ పడతలేము గైస్ ఇలా. ఓకే దీని అయితే ఒకసారి తీయక తప్పదు. ఓకే ఓకే తీసేద్దాం. ఇక్కడ ఉన్నాయి అన్నీ తీసేద్దాం గైస్. అసలు ఈ అన్న ఇంత మెల్ల వేస్తున్నాడు వేసి వర్కర్ వచ్చేసరికి మెల్ల వేస్తున్నాడు. మన వాయిస్ నచ్చినట్టయితే మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ అన్న అప్పటి నుంచి ఇక్కడ నిల్చున్నాను. ఫస్ట్ ఈ అన్న దగ్గర ఇంకొక వాసన అయితే వస్తుంది, ఇంకొక వాసన. మనం వచ్చేసరికి అన్నకైతే ఫస్ట్ వైస్ స్ప్రే అయితే వద్దాం. మీకు ఈ అన్న కొట్టాలి స్ప్రే కొట్టాలి వేసి రైట్. మనమైతే ఓవెన్లో పెట్టి మంచి పని చేసినాం గైస్. అండ్
వచ్చేసరికి బ్రిడ్జ్ వచ్చేసరికి ఓకే గైస్ అంతా వెళ్ళానైతే క్లీన్ అయితే మెల్ల చేస్తున్నాడు. వచ్చేసరికి ఇవన్నీ గైస్ ఇక్కడ ఇవి ఉండొద్దు గైస్ మెయిన్. ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఏ స్టిక్కర్ ఎక్కడ పెడదామన్నది చూద్దాం. మనకు వచ్చేసరికి ఇది ఇక్కడ పెట్టేద్దాం గైస్. ఓకే మనం వచ్చేసరికి మా దీనిలోకి అయితే పోయి ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నాయి గైస్ జిమ్. ఓకే అవుతుంది చూద్దాం పెట్టేద్దాం. ఓకే ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ ఒకటి పెట్టేద్దాం గైస్. స్టిక్కర్స్ వచ్చేసరికి అండ్ మన డంబుల్ సెట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి 1 ఇవి 3 ఈ 2 వచ్చేసరికి పెద్ద డంబుల్స్ గైస్. ఈ 2 ఇవన్నీ కొంచెం చిన్నవి అవ్వాయి అన్నీ ఓన్లీ ఇవి ఇది ఇంకా ఇది వచ్చేసరికి కొత్తవి అంటే న్యూ డంబుల్స్ సెట్ అనుకోండి. అండ్ ఇంకా ఇంకేమున్నాయి గాయస్ ఇది వచ్చేసరికి అక్కడ లాస్ట్గా పెడదాం సైకిల్స్ కూడా. మనం తర్వాత మళ్ళీ పెయింట్ కూడా వేసుకోవచ్చు గాయస్ గోడల మీద. ఓ మనకు ఒక పిక్చర్ అయిందా. ఓకే ఓకే గాయస్ ఇది వచ్చేసరికి ఇక్కడ ఇద్దాం ఈ గోడకి ఇద్దాం. ఓకే గైస్ అండ్ ఇది ఎక్కడ ఇద్దాం. ఇది వచ్చరికి ఇక్కడ ఇస్తే బాగుంటుంది అనుకుంటాం గైస్. ఇది ఇక్కడ గైస్ మన 2 స్టార్ డంబుల్ సెట్ 3 స్టార్ డంబుల్ సెట్ 3 స్టార్ డంబుల్ సెట్. మనమైతే ఇక మిగతా అయితే కొన్నాం కదా వాటిని అమ్మేయాలి గైస్. ఇంకా మిగతా ఇవి వస్తున్నాయి గైస్ కానీ మనకు స్పేస్ అయితే లేదు. ఇక్కడ ఇంకొక జిమ్ కొంటానికి కొంటుంటే ఎంత మంచిగా ఉండదు గైస్. కానీ ఇంకా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా డంబుల్స్ 1 స్టార్ డంబుల్ కాదు ఇది. ఓకే గైస్ ఇప్పుడైతే మోసేసాం. ఓకే ఇంకున్నాయా గైస్. అయ్యో ఇది వచ్చేసరికి ఓకే ఇంకొకటి 1 స్టార్ అవుతుంది. ఇంకా మా జిమ్ అయితే మంచిగా నడిచింది అనుకోండి. 1 స్టార్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసేసి 3 స్టార్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టిస్తాం గైస్. అండ్ మనం రాలే గైస్ ఇది డే 1 కాబట్టి నేను ఒక్కనే చూడడానికి అయితే వచ్చా. డే 2లో కూడా నేను ఒక్కనే వస్తా కావచ్చు. ఇక డే 3లోనైతే ఇక నేను వస్తా అండ్ మన మింటూ బ్రోని కూడా పట్టుకొస్తా గైస్. ఓకేనా గైస్
అండ్ మనం ఇంకా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి guys. ఈ స్టిక్కర్ ఎక్కడ పెడదాం? అసలు దేని గురించి ఉంది అసలు స్టిక్కర్? ఇక్కడ పెడదాం guys. అక్కడ స్టిక్కర్స్ లేవు. ఓకే, అక్కడ ఇంకొక స్టిక్కర్ మనం కొనైనా పెట్టచ్చు, కానీ ఇక్కడ స్టిక్కర్ లేదు. ఓకే ఓకే, ఇంకున్నాయి guys స్టిక్కర్స్ అయితే అయిపోయాయి. డావిడ్ యార్, స్టిక్కర్స్ అయితే అయిపోయాయి guys. మనమైతే ఇప్పుడు కౌంటర్ దగ్గరికి పోయి మంచిగా టైంలో అమ్మేశారు guys. ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అంటే లైక్ నాకు తెలీదు. అమ్మేశారు అంతే guys. ఓకే, స్టిక్కర్స్ మనం ఒక స్టిక్కర్ అయితే ఉందాం. ఏ స్టిక్కర్ ఉందాం guys? ఇక్కడికి ఒక స్టిక్కర్ $120. ఇక్కడికి అయితే ఏ స్టిక్కర్ అంటే ఈ స్టిక్కర్ ఓకే అనిపిస్తుంది. ఓకే మనమైతే పెట్టేద్దాం స్టిక్కర్ ఇక్కడ. స్టిక్కర్ వచ్చేసరికి స్టిక్కర్ అయితే ఇస్తాం. ఇక్కడ నుంచి ఏం తీసారు ఇప్పుడు? థ్రెడ్ అయితే తీసారా? ఇక్కడ మొత్తం బయట మొత్తంలో ఒక్కటి మాత్రమే ఉన్నది గైస్. గైస్ మీరైతే కామెంట్ చేయండి. మనమైతే కొత్త జిమ్, అంటే ఇంకొక జిమ్ గేమ్ అయితే ఆడదామా? గైస్ ఏమైంది గైస్? లోడింగ్ వేడి అంటే నాకు తెలీదు. ఇంతే గైస్. సన్ అయితే నెత్తి మీదకైతే వచ్చేసింది. ఇది ఇంకొద్దిసేపట్లోనైతే చీకటి పడబోతుంది. ఓకే ఓకే ఓకే, వస్తున్నా. రాగానే మస్తు అవుతుంది గైస్ అసలు. ఇప్పుడైతే దీన్ని అయితే ఫిల్ చేద్దాం. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయో తెలుసా గైస్? నేను ఒకటేసారి 37 అయితే తీసుకున్నాం. ఓకే, మనం వచ్చేసరికి మళ్ళీ ఒకసారి అట్టయితే వెళ్దాం. ఇటు ఇదేంటిది? కుప్పులేండి ఇది. నాకు అర్థం కాలేదు అసలు ఎందుకన్నారు. ఓకే, మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ మన జిమ్ యాడ్ అయితే వేసి ఉంది. వీటన్నిటి మీదనే చేసి ఉన్నది జిమ్ యాడ్ వచ్చేసరికి. మనం వచ్చేసరికి ఒక్కసారి సూపర్ స్టోర్కి అయితే వెళ్ళిపోయి మనం వచ్చేసరికి అన్నీ అయితే తీసుకుందాం గైస్. ఓకే, టీ తీసుకున్నాము ఫస్ట్. ఓకే, ఇవన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ మన కొత్త వేయింగ్ మిషన్ అయితే పెడతా గైస్. ఇంకా త్వరలోనైతే కొత్త వేయింగ్ మిషన్ వస్తుంది. కొత్త వేయింగ్ మిషన్ వాళ్ళు ఒకటే వేయింగ్ మిషన్ ఇచ్చారు గైస్, అంటే అన్నీ ఒక్కొక్కటి ఇచ్చారు. మనమైతే అన్నీ కొనుక్కొని అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు అంటే ఇచ్చారులేండి, అంటే లైక్ యోగా మ్యాట్స్ అట్లాంటివి అయితే ఇచ్చారు.
చిన్న చిన్నవి అంటే వాళ్ళ జిమ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇచ్చారు గైస్. ఇదేంది గైస్ రావట్లా. ఓకే బై. ఓకే వచ్చింది. మన కాడ ఈ బ్రెడ్ ఇంకున్నాయి, కాకపోతే మనం తీసుకుందాం. ఇంకెవరు వస్తారు గైస్ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకే గైస్ ఆల్ డన్, వెళ్ళిపోదాం గైస్. ఒకసారి ఓకే ఓకే వెళ్దాం గైస్. ఇక మళ్ళీ లేట్ అయిపోతుంది, చీకటి అవుతుంది గైస్. అబ్బా ముక్క పచ్చడైంది గైస్. ఓ వస్తున్నది గైస్. మీరు చూసారా అంటే ఒక్క బిల్డింగ్ మీద అయితే వేపించడానికి 2 ఎంత అన్నది ఇప్పుడు $2,000 అయితే పడితే వాళ్ళ బిల్డింగ్ తెప్పించుకోవచ్చు మనం. గైస్ నైట్ అయిపోయింది గైస్. మనం వచ్చేసరికి టూర్స్ అయితే మోసి వెళ్ళిపోదాం. అంటే మన వర్కర్ ఇంకా మనకు బాడీ గార్డ్ అయితే బయటనే ఉంటాడు గైస్. ఎందుకంటే మన పీపుల్ ఉన్నారు కదా వాళ్ళు బయట, వీళ్ళు వచ్చేసరికి బయటనే ఉంటారు. అంటే వీళ్ళు చూసుకుంటారు, అంటే వీళ్ళు లోపలనే ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చాక వీళ్ళు కూడా వెళ్ళిపోతారు గైస్. మనం వచ్చేసరికి ఇంకా మన ఇంటికైతే వెళ్ళిపోదాం. అంటే మేము మన ఇండియాలోకి అయితే అంటే ఈ కంట్రీ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. మళ్ళీ మనం ఎప్పుడు ఉండే దగ్గరికి అయితే వెళ్తున్నాం. బాయ్ గైస్, బాయ్ బాయ్. అక్కడ వచ్చేసరికి ఎక్కడ గైస్, ఎక్కడ పెట్టా, అక్కడెక్కడోనైతే పెట్టా గైస్ నేను బండి. అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తా. ఓకే గైస్.